సామాజిక న్యాయానికి ఆద్యుడు, రిజర్వేషన్లకు మార్గదర్శి, బహుజన రాజ్యాధికారానికి పునాది వేసిన మహనీయుడు ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త రిటైర్డ్ ఐపీఎస్ డాక్టర్ జె పూర్ణచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 200కు పైగా కులాలకు చెందిన వారికి ఇప్పటికీ శాసనసభలో ఎమ్మెల్యే పదవి దక్కకపోవడం ప్రజాస్వామ్య వైఫల్యమేనన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయినా ఈ పరిస్థితి మారలేదని పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది జనాభా మాది ఎక్కువ కదా, తక్కువ చూపించారని నన్ను అంటారేమో, నాకు సంబంధం లేదు. ఇది జగన్ ప్రభుత్వం చేసిన సర్వే, అఫీషియల్ సర్వే. బయట పెట్టలా. ఎందుకు జగన్ బయట పెట్టలేదంటే ఈ అంకెలన్నీ ఆయన చదువుకున్నాక ఆయనకే టెన్షన్ వచ్చింది. అరే మనం రెడ్లే తక్కువ ఉన్నాంరా అందరికన్నా అని. ఆ తర్వాత చంద్రబాబు వచ్చాడు, ఆయన కూడా పెట్టలా. ఎందుకంటే అరే వాళ్ళే తక్కువ ఉంటే వాళ్ళకన్నా మనం తక్కువ ఉన్నాం కదా, ఏం చెప్దామని చెప్పి ఆయన కూడా బయట పెట్టలే. అందుకని ఏం కులగానం చేయట్లే, నాటకాలు ఆడుతున్నారు. సో ఇందులో బీసీలు అందరికన్నా ఎక్కువ 52% జనాభా ఉంటే కేవలం 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎస్సీలు, కాపులు, ఎస్టీలు జనాభా ఎంతో అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందుకే బ్లూ కలర్లో వేసాం. థ్యాంక్స్ టు అంబేద్కర్. ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళ జనాభా ఎంతో అంతమంది ఉన్నారు. కాపులు కూడా వాళ్ళకేం తక్కువ లేరు, సరిపడా ఉన్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. రెడ్ వేసాం, ఇక్కడ రెడ్ వేసాం. ఈ రెడ్లో వైశ్యులు ఒకటి, వెలమలది ఒకటి, బ్రాహ్మణది ఈ ఫిగర్లో కొంచెం రెడ్ వేసినప్పటికీ మనం చూడాల్సింది ఎవరంటే రెడ్లు 5% జనాభా ఉంటే కరెక్ట్గా చెప్పాలంటే 4.82 ఉన్నారు. దాన్ని రౌండ్ ఫిగర్ చేసి 5 చేసాం. వాళ్ళు 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ 100కి 5 ఉంటే 175 స్థానాలు ఉన్న అసెంబ్లీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు చెప్పండి? 100కి 5, 75కి 3, 8 మంది ఉండాలి. ఎంతమంది ఉన్నారు? 32 అంటే 4 గింతలు ఎక్కువ ఉన్నారు. ఆ సీట్లన్నీ మనవి కొట్టేశారు. తర్వాత తెలుస్తుంది మీకు. అలానే కమ్మలు ఎంతమంది? 3%. కరెక్ట్గా చెప్పాలంటే 3.31. వాళ్ళు ఎంతమంది ఉండాలండి? వాళ్ళే 6 అయితే వీళ్ళు ఎంతమంది ఉండాలా? 3 ఉండాలా. మనం ఎక్కడున్నాం? కమ్మ నడిబొడ్డు నుండి మాట్లాడుతున్నాం ఈ విషయాన్ని. ఏమంటారు మీరు? అంతేనా? నడిబొడ్డేనా? బొడ్డు మంది, ఊరు వాళ్ళది అయింది. బొడ్డు మంది, మనం యాక్చువల్గా మన జనాభా ఎక్కువ. సరే, ఆ తర్వాత వద్దాం. 3 అంటే వీళ్ళు 35 మంది ఉన్నారంటే ఎన్నెంతలు ఎక్కువ ఉన్నారు? వాళ్ళు 10 టైమ్స్ ఉన్నారు. సరే, బ్రాహ్మణ, వెలమ, వైశ్యులు పెద్ద జనాభాకి మించి వాళ్ళు ఏం లేరు. వాళ్ళతో ఇబ్బంది ఏం లేదు మనకి. వీలైతే వాళ్ళతో మనం కలుసుకోవాలా, మాట్లాడుకోవాలా, పని చేసుకోవాలి. తర్వాత రాజులు, వీళ్ళు అందరికన్నా తక్కువ 0.5%. కానీ 7 ఉన్నారు ఎమ్మెల్యేలు. ఎందుకు? ఆ మధ్య ఒక ఆయన్ని బాగా కొట్టారని చెప్పి వార్తలు వచ్చినాయి. వాళ్ళలో పౌరుషం అనేది వచ్చింది. ఆ పౌరుషాన్ని వాళ్ళు వాడుకున్నారు, ఎక్కువ సీట్లు గెలిచారు. అవునంటారు కాదండి? నేను ఎవరో చెప్పాలా మీకు? ఎవరిని కొట్టారన్నారు చెప్పండి. సో దాని ఆరోపణల మీద ఆ పరిస్థితులు వచ్చాయి. నిజమా అబద్ధమా అనేది మనకు సంబంధం లేదు. మనకి ఎందుకు చెప్పండి వాళ్ళ గోల? కానీ కారణం చెప్తున్నా నేను. ఆయన మంచోడా ఈయన మంచోడా మనకి ఎందుకంటే దొందే. మనం వాటిలో జోలికి పోకూడదు. సో ఈ రకంగా మనం 52% ఉన్నటువంటి బీసీలు 40 అంటే మొత్తాన్ని కలిపి ఎంతమంది ఉండాలా? 175 మందిలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే లేరు. నెక్స్ట్ స్లైడ్. ఇది వాళ్ళ డామినేషన్ అని పెట్టాం. ఈ స్లైడ్ కూడా మీకు పెడతాం. మీ వాట్సాప్ గ్రూపుల్లో దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తుత్తినే అన్న, నాకు అది అలవాటు అయిపోయింది ఈ మధ్య యూట్యూబ్ చూసి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు యాదవులు అందరికన్నా ఎక్కువ ఉన్నారు, 6%. రెడ్ల కన్నా ఎక్కువ ఉన్నారు. గౌడ్లు, శెట్టి బలిజలు, కమ్మల కన్నా ఎక్కువ ఉన్నారు. కాకపోతే
యాదవులు 6% ఉన్నవాళ్ళు 7 ఎమ్మెల్యేలు అయితే రెడ్లు 32 మంది ఉన్నారు. సో యాదవుల మీద మిగిలిన బీసీలకు ఏమన్నా అసూయ ఉండాలా? జనరల్గా అసూయ పడుతుంటారు, అరే యాదవులే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళే మంత్రులు అయ్యారు అంటారు. అలానే గౌడ్లు చూడండి, 3.81 కమ్మల కన్నా ఎక్కువ ఉన్నారు, కానీ వాళ్ళు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 35 మంది ఉన్నారు. ఈ రకంగా కనుక చూసుకుంటే బోయలు దాదాపుగా కమ్మలు ఉన్నంతమంది ఉన్నారు, కేవలం 4 ఎమ్మెల్యేలు. అలానే కేవలమా పీవెలమా వీళ్ళు మాత్రం జనాభా కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు వీళ్ళు బీసీలు. కొప్పుల వెలమ, పోల్నాటి వెలమ వాళ్ళు మాత్రం బీసీల కన్నా వాళ్ళ జనాభా కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు. తర్వాత ఇంకా డీటెయిల్స్ వస్తాయి. తర్వాత మత్స్యకారులు వాళ్ళు తక్కువ మందే ఉన్నారు వాళ్ళ జనాభా కన్నా. పద్మశాలులు కూడా వాళ్ళ జనాభా కన్నా తక్కువ ఎమ్మెల్యేలే ఉన్నారు. కురుబ కూడా పరిస్థితి అదే. కాళింగుల పరిస్థితి పర్వాలేదు, వాళ్ళు బాగానే ఉన్నారు. ఒక్కళ్ళు ఉండాల్సిన వాళ్ళు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. గవర్లు కూడా 1 ఎమ్మెల్యే ఉన్నారు, 0.46 అంటే పర్వాలే, 1 ఎమ్మెల్యే ఉండొచ్చు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఎందుకున్నారంటే కాళింగులు గవర్లు ఒక ప్రాంతంలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు చలాయించి సీటు వాళ్ళకి ఇవ్వందే ఎమ్మెల్యే ఏ పార్టీ గెలవదు కాబట్టి వాళ్ళు ఉన్నారు. ఇదే మీకు యాదవులు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అయిన ఎమ్మెల్యేలు కేవలం 46 మందే. అవ్వాల్సింది ఎంతమంది అండి యాదవులు? 176 యాదవులు నిర్ణయించుకోవాలా మీరు ఏ పార్టీల్లో ఉండాలి, ఏం పని చేయాలో మీరు నిర్ణయించుకోవాలి. యాదవులకి ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్. వాళ్ళతో ఉంటే 46 మంది ఎమ్మెల్యేలు అవుతారు. మీరే బహుజనులతో కలిస్తే 176 మంది అవుతారు. అలాగే నెక్స్ట్ గౌడ్లు సెట్ బలిజలు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు? 68 మంది. జనాభా తక్కువగా ఉన్న యాదవుల కన్నా గౌడ్లు ఎందుకు ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారంటే కొన్ని ప్రాంతాల్లో శెట్టి బలిజలు కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు. ఇందా చెప్పినట్టు గవర్లు కాళింగులు మాదిరిగా, అందువల్ల వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు అక్కడ లేకపోతే వాళ్ళ నంబర్ ఇంకా తగ్గుద్ది. అందువల్ల ఎంతమంది అవ్వాలండి ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు? 110 అవ్వాలి. అలానే తూర్పు కాపులు 80 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ 110 మంది కావాలి. అలానే బోయలు 17 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ 91 మంది కావాలి. బోయలు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? మీకు చాలా అన్యాయం జరుగుతుందని మన వాళ్ళకి చెప్పండి, బోయలకి చెప్పండి. తర్వాత తూర్పు కాపులు ఉన్నారా? తూర్పు కాపు మిత్రులకి చెప్పండి ఇక్కడ లేకపోతే. నెక్స్ట్ మత్స్యకారులు ఎవరన్నా ఉన్నారా? మత్స్యకారులు ఉన్నారు కదా, 25 ఎమ్మెల్యేలు అయ్యారు. జనాభా లెక్క ప్రకారం మీరు 61 అవ్వాలి. సో ఇంకే పార్టీని మీరు సపోర్ట్ చేయదలుచుకున్నారో మీరు ఆలోచించుకోండి. తర్వాత పద్మశాలులు ఏంటో కుట్ర జరుగుతున్నట్టుంది ఇక్కడ, మాది బ్లాక్ అయింది. మత్స్యకారులు పద్మశాలీలు ఉన్నారు ఇక్కడ, 21 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ ఎంతమంది కావాలండి? 55. ఒరే మనం 55 అవ్వాలిరా, 21 అయ్యామురా అని మెసేజ్ పెట్టండి, వాయిస్ మెసేజ్లు పెట్టండి. ఏమున్నది అందులో? వాయిస్ మెసేజ్లు మనం చాలాకి ఏంటి సంక్రాంతి శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డేలు ఇవన్నీ పెడతాం కదా. ఏదో ఎక్కడో ఏదో జరిగితే దానికి మనం మెసేజ్లు పెట్టుకుంటాం కదా, ఈ మెసేజ్లు పెడదాం మనం. కురుబలు 16 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ 36 మంది అవ్వాలా. అలానే కాళింగులు మాత్రం 36 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 18 మందే కావాలి. వాళ్ళది ఎక్కువయ్యారు, పర్వాలేదు, ఏం కాదు, వాళ్ళతో మనం కలిసి పని చేయటం అవసరం. ఎందుకంటే వీళ్ళు కాదు కదా మన సీట్లు కొట్టేసింది, వాళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి కనీసం వాళ్ళు సీట్లు ఎక్కువ తెచ్చుకున్నారు. మన సీట్లు కొట్టేసింది ఎవరు అనేది మనం ఆలోచించాలి. తర్వాత గవర్లు 16 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 13 మంది కావాలా, వాళ్ళు పర్వాలా. మొత్తం కలిపి ఈ 10 కులాల యొక్క జనాభా 100కి 25 మంది ఉన్నారండి. 100కి
25 మంది ఉన్నారు. 25 మంది ఉంటే ఈ 10 కులాల నుంచి ఇప్పటి వరకు 497 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ లేదు, ఇప్పుడు కాదు, క్లాస్ అయినాకే క్వశ్చన్స్ నేను చెప్తాను. అంటే డిస్టర్బెన్స్ నాకు, నేను కన్ఫ్యూజ్ అవుతా, ఏదో కుట్ర ఉందని నేను ఇక మాట్లాడదలుచుకోలే ఎవరితోనూ, తర్వాత మాట్లాడతాను. సో ఈ 10 కులాలు 25% ఉన్న కులాలు 497 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ ఎంతమంది అవ్వాలండి? 877 మంది కావాలి. సో ఈ 10 కులాల మీద మిగిలిన కులాలకి, బీసీ కులాలకి అసూయ అవసరమా చెప్పండి? ఈ 10 కులాల వాళ్ళు ఏం చేయాలా? ఎవరిని కలుపుకోవాలా? ఎవరిని కలుపుకోవాలి చెప్పండి? ఆల్రెడీ ఎమ్మెల్యేలు అయ్యారు, ఎక్స్పీరియన్స్ ఉంది, చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి, ఎంతో కొంత డబ్బు ఉంది, ఏదో రకంగా ముందుకు పోయారు. ఎవరిని కలుపుకోవాలా? మిగిలిన కులాలని కలుపుకోవాలి. 124 బీసీ కులాలని కలుపుకోవాలి. ఈ 124 బీసీ కులాలు ఎంత ఉన్నారు? 100కి 26 మంది ఉన్నారంటే సగం మంది బీసీలు ఇంతవరకు అసెంబ్లీలో స్థానమే లేదు వాళ్ళకి. సగం మంది బీసీలకి అరకొరక స్థానం ఉంది. అంటే సగానికి సగమే, 40% స్థానం ఉంది ఈ 10 కులాలకి. వీళ్ళకైతే గుండు సున్నా. ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి వీళ్ళు? 775. ఇందులో అందరూ బీసీ ముస్లింలు ఉన్నారు, అన్ని రకాల బీసీలు ఉన్నారు. సో ఇవి బీసీ కులాలు. వరుస కావాలనే మేము ఈ కులాల పేర్లు రాస్తున్నాం, ఎందుకంటే ఎవరు పట్టించుకొని పేర్లు కాబట్టి. కొన్ని కులాలు అంటే 1-2 రిపీట్ అయినాయి. ఈ వాడబలిజ, క్షత్రియ అవన్నీ అందులోకి వస్తాయి, బెస్తా, జాలరి. కానీ ఇంకా చాలా కులాలు ఉన్నాయి. వన్యకుల క్షత్రియ, నెయ్యబ్బుల, పట్టపు, బాలసంతు, బహురూపి, బండారు, బుడబుక్కల, రజక, దాసరి, దొమ్మర, గంగిరెడ్ల వారు, జంగం, జోగి, కాటికాపుల, ఇట్లా చాలా కులాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆర్య క్షత్రియ కులాల నుంచి కుమ్మర, ఇదిగో మన బీసీ ముస్లిం కులాలు కూడా ఇందులో యాడ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత ఇంకా చాలా కులాలు మనకు తెలియని కులాలు, వంశరాజ్ దగ్గర నుంచి పాముల, పార్తి, పంబాల, ఎల్లంవాళ్ళు, తలయారి, మొండిపట్టు, జోషి, నందివాల, కోరాకుల, బుక్కయ్యార్, పూసల, ఇంకా నెక్స్ట్. సో ఈ కులాలన్నీ బీసీ సి నుంచి కూడా క్రైస్తవ మతంలోకి మారిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవ్వాలా? మరి క్రిస్టియానిటీ కన్వర్టెడ్ అన్నప్పుడు నువ్వు బీసీసీ కేటగిరీకి పెట్టినప్పుడు వాళ్ళ నుంచి ఎమ్మెల్యే అయ్యే ప్రసక్తే లేదు కదా. దానికి ఏమంటారంటే ఎస్సీలుగా ఎమ్మెల్యేలు అవుతున్నారు కదా అనేటువంటి వాదన వస్తుంది. ఎస్సీలుగా ఎమ్మెల్యేలైనా ఆ ఎమ్మెల్యేలకు అధికారం ఉందండి. ఒక నియోజకవర్గంలో నేను చూస్తా, ఒక ఎస్సీ ఎమ్మెల్యే, నాకు మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు మిత్రుడు, మా ఎమ్మెల్యేకి చెప్పాను పని కాలేదు, పక్కనే పాలక్ కులానికి చెందిన ఎమ్మెల్యేకి చెప్తే ఆయన ఫోన్ చేస్తే అక్కడ పని చేశాడు ఆ కలెక్టర్ అని చెప్పాడు. తమ నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి ఆ ఎస్సీ ఎమ్మెల్యే ఏం చేసుకోలేకపోతున్నాడు, ఆ ఎస్టీ ఎమ్మెల్యే ఏం చేసుకోపోతున్నాడు, కానీ ఒక పాలక్ కులానికి చెందిన అతను అవుతాడు. లేదంటే అదే నియోజకవర్గంలో పాలక్ కులానికి చెందిన నాయకుడు నంబర్ 2 ఉంటాడు, అతను చెప్తే మళ్ళీ పని అవుతుంది. అందువల్ల నెక్స్ట్ వచ్చి చెప్పండి, ఈ ముస్లిం కులాలు ఇందాక ఉన్నదే మీకు కావాలని చెప్పడం కోసం రిపీట్ చేశాం. నెక్స్ట్ ఇంకా చాలా కులాల్లో ఎరుకల, యానాది, సుగాలి, నక్కల, చెంచు, ఇవి ఎస్టీ కులాల్లో అదే ఉంచాయా, అదే ఉంచు. ఈ 5 కులాల్లో ఇంతవరకు ఎవరు ఎమ్మెల్యేలు కాల. ఎవరన్నా ఉన్నారండి ఇక్కడ? ఎరుకల, యానాది, చెంచు, నక్కల, మన పేరం సత్యం, హీజ్ ఆన్ ది వే. ఓకే నెక్స్ట్. తర్వాత ఎస్సీ కులాల్లో కూడా 57 కులాల నుంచి ఇంతవరకు ఎవరు ఎమ్మెల్యేలు కాల. మాలదాసరి దగ్గర నుంచి ఇంకా ఇవన్నీ ఉన్నాయి. సో ఇట్లా మొత్తం కలిపి నెక్స్ట్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ మన టేబుల్ ఒకటి ఇవ్వాలిగా, మీరు టేబుల్ ఇవ్వట్లేదు. ఏది? అది ఫస్ట్ అదే దాన్ని కన్వర్ట్ చేసావు కదా. ఓకే డన్. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే దాదాపుగా 200 కులాలు ఇంతవరకు అసెంబ్లీలో ఎంటర్ కాల. ఈ కులాలన్నీ ఏవైతే బీసీ కులాలు ఈ రోజున ఎంటర్ కాగలిగినావో, ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ, ఎస్టీ కులాల్లో
కులాల్లోని నాయకులు కలవాల్సిన అవసరం ఉంది. కలిసి మనం ఛాలెంజ్ చేయందే, కలుస్తున్నామనేటువంటి అభిప్రాయం ఇవ్వందే మనకి ఎప్పటికీ న్యాయం జరగదు. దానికోసమే మనం ఈ రోజున ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. కల్చరల్ ప్రోగ్రాం అనేది ఎందుకు పెట్టడం జరుగుతుందంటే, ఈ కల్చరల్ ప్రోగ్రాం ద్వారా ఒక జనం పాట మాట అనే దాని ద్వారా మన యొక్క వివిధ కులాలకు సంబంధించిన సమస్యల్ని మనం పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. జనరల్గా మన పోరాటాలు నేను ఎట్లా ఉంటాయంటే, ఏ కుల సంఘం ఆ కుల సంఘం గురించే మాట్లాడుతుంది. అంతేగాని 4-5 కుల సంఘాలు కలిపి జాయింట్ యాక్షన్ కమిటీలాగా కూర్చుని చేయాల్సిన అవసరం ఉంది. అలానే బీసీ కులాలు ఎలా ఐక్యం కావాలో, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా ఒకళ్ళ కోసం ఇంకొకళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఒక చిన్న సమస్య చెప్పి నేను విరమిస్తాను. ఆ సమస్య ఎందుకంటే ఆదివాసీల సమస్య చెప్తాను మీకు. పోలవరం ప్రాజెక్ట్ కింద 10 లక్షల ఎకరాలు సాగులోకి వస్తున్నాయి, ఇరిగేషన్ వస్తుంది. అది మీకు ఐడియా ఉంది కదా. పోలవరం ప్రాజెక్టు కావాలని మనం కోరుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టు ఆ రిజర్వాయర్లో చాలా గ్రామాలు మునిగిపోతున్నాయి. ఎవరే మునిగిపోతున్నాయి చెప్పండి? ఆదివాసీల గ్రామాలు మునిగిపోతున్నాయి. దాదాపుగా 400 హ్యామ్లెట్స్, 1,500,000 కుటుంబాల యొక్క ఇళ్ళు, ఊళ్ళు, దేవుళ్ళు, సమాధులు, వాళ్ళు వందల సంవత్సరాల నుంచి పెరిగినటువంటి వాతావరణం ఏదైతే ఉందో అదంతా కూడా నీటిమయం అయిపోతుంది, జలమయం అయిపోతుంది. గౌడ్లు రాజులయ్యారు, ఇంకా చాలా కులాల వాళ్ళు రాజులయ్యారు. అదే మాదిరిగా ఛత్రపతి శివాజీ రాజు అయ్యాడు. కాకపోతే బ్రాహ్మణులు విజృంభించి పీష్వాల ఆధీనంలోకి రాజ్యాన్ని తీసుకుని మరి ఫైనల్గా శివాజీ కుటుంబం పేరునే బ్రాహ్మలే రాజ్యం వెళ్తున్న నేపథ్యంలో ఏమైందంటే, ఈయన కూడా ఇబ్బందులు పడ్డాడు సాహు మహారాజ్. ఆయన పట్టాభిషేకానికి మంత్రాలు కూడా సరిగ్గా చదవలే. కోపం వచ్చి ఆయన ఏం చేశాడంటే, బ్రాహ్మణ ఆధిపత్యం తగ్గించడానికి బ్రాహ్మణేతరులకి రిజర్వేషన్లు ఇచ్చాడు. 1902లోనే మొట్టమొదట రిజర్వేషన్ అనే ప్రయోగాన్ని చేసిన వ్యక్తి సాహు మహారాజ్. ఆ తర్వాత 1921లో తమిళనాడులో బ్రాహ్మణ వ్యతిరేక రిజర్వేషన్లు ఇచ్చారు 89 సంవత్సరాలు. దాన్ని తెచ్చిన వ్యక్తులు పెరియార్ లాంటి మహానుభావులు. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో 1931లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి డిప్రెస్డ్ క్లాసెస్ రిజర్వేషన్లు తెచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన విద్యలో, ఉద్యోగాల్లో, చట్టసభల్లో కూడా ఏకదమ్మున రిజర్వేషన్లు తెచ్చాడు. 1947లో కాకుండా 1957లో గనక స్వాతంత్రం వచ్చినట్టయితే అదే అంబేద్కర్ బీసీలకి చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు తెచ్చుండేవాడు. అదే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చుండేవాళ్ళు. కాదంటారా? మీరు కాదు ఇవ్వండి. బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు కూడా అక్కడున్న పాపులేషన్స్కి ఎలా న్యాయం చేయాలనేది చూసింది. వాళ్ళ రాజ్యాధికారాన్ని ఉంచుకుంటూ వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు ఈ కులాల చేతిలో. అందుకని చెప్పి మీకు ఇంకా చాలా మనం చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేము చేసే యాక్టివిటీలో ముఖ్యంగా ఈ భావజాల వ్యాప్తి. మీరు ఎక్కడున్నా కానీ, ఏ పార్టీలో ఉన్నా వదిలి వచ్చేసి కూర్చోమని నేను చెప్పట్లేదు, కానీ తెలుసుకోండి, గమనంలో ఉండండి. మనకు తెలిసి మన కిడ్నీలు పోతే పర్వాలేదు, కానీ మనకు తెలియకుండా మన కిడ్నీలు పోతున్నాయి, అదిగా దాని గురించే మీకు చెప్తున్నా. మీకు తెలిసి కిడ్నీలు పోయిందనుకోండి, తెలిసినప్పుడు ఆ కిడ్నీ తీసినప్పుడు డబ్బులు 1,00,000-2 లక్షలు వస్తాయి, ఏదో కుటుంబానికి ఉపయోగపడుతుంది. మీకు తెలియకుండా కిడ్నీ పోతే చెప్పండి, అదే మనకు జరుగుతుంది ఇప్పుడు. సో అందువలన ఈ గమనంలో ఉండాలా. మాకు చెప్తాం కదా పిల్లలకి ఈ రోజున లవ్ అఫైర్స్ వస్తాయి. లవ్ అఫైర్స్ తల్లిదండ్రులు ఏమంటారు, ఇంతకుముందులాగా గందరగోళం చేసే పరిస్థితులు లేవు, రూమ్లో వేసి తాళం పెట్టే పరిస్థితులు. అందుకని మర్యాదగా చెప్తారమ్మా, ఇది చూసుకో, నీకు అది అవుతుంది, ఇది అవుతుంది, ఇదే అవుతుంది, ఇది వినదు. విన్నప్పుడు ఏం చేస్తారు, నీ కర్మ పో అంటారు. తర్వాత 5 నెలలకో 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఏడు మొహం పెట్టుకుని వస్తుంది. ఏమై రైట్ ఆర్ రాంగ్?
అందువల్ల నేను కూడా ఆ తండ్రి పాత్రే పోషిస్తున్నాను. బహుజన నాయకులు ఏ పార్టీల్లో ఉన్నా మీరు ఆ పార్టీల్లో ఉంటే చివరికి మీకు మిగిలేది అదే. ఆశలు చాలామంది చూసా నేను ఎంటర్ అయినప్పుడు చాలా ఉధృతంగా నాయకులు కనపడ్డారు నాకు, బీసీ నాయకులు. ఈ మధ్య వాళ్ళు కనపట్ల. కారణం ఏంట్రా అని చూసా. వాళ్ళకి ఏదో తాయెత్తు, ఏదో ఒక ఎర. అహనా పెళ్ళంటి సినిమా చూసారా? ఎవరో యాక్టర్ పాపం చనిపోయాడు, కోటా శ్రీనివాసరావు. కోడిని తినాలంటే కోడిని ఏలాడి చేసి చూసుకుంటూ తినేవాడు. పాపం మన నాయకులు అలా చూస్తున్నారు. అక్కడ కోడిని ఏలాడి తీస్తే వీళ్ళు లొట్ట వేసుకుంటూ కూర్చుంటున్నారు, తిప్పుతున్నారు. 2027లో ఎమ్మెల్సీ పదవులు వస్తాయట, వచ్చే వరకు లొట్టలేస్తారు. ఈ ఎమ్మెల్సీ అయినా ఏమవుతుంది 2027 తర్వాత? ఏమైతే చెప్పండి నాకు. ఏం కాదు, ఉత్తిదే. అందువల్ల మనం ఇది గమనంలో ఉండాలా. మన కిడ్నీలు పోగొట్టుకోవద్దు. మన యొక్క అధికారాన్ని మనం పొందాం. సాహు మహారాజ్ ఈరోజు జయంతి. ఈ జయంతి రోజున మనం ఈ కృతనిశ్చయంతో మనం పనిచేద్దాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. हमारा है हमारा है हमारा है हमारा है हमारा है हमारा है बहुत చెప్పిందా అని రజనీకాంత్ పిలిచాం. డాక్టర్ రజనీకాంత్. अमर है साहू महाराज अमर है. ఉప్పాల భాస్కర్ గారి వేదిక మీదకి రా ప్లీజ్. ఐక్యత, బహుజనుల ఐక్యత సాధిద్దాం సాధిద్దాం. బహుజన రాజ్యాధికారం సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం. శ్రీమతి చంద్రకుమారి రాజ్యాధికార పార్టీ నాయకురాలు. हमारा है हमारा है हमारा है సాధిద్దాం 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 సాధిద్దాం. ఓకే, ఇప్పుడు